నాకొద్దు. ఏ లక్కీ లక్కీ ఆగు లక్కీ. హాయ్ మనీషా. హలో. అమ్మా. మనీషా మనీషా, లక్కీ నొప్పిగా ఉందా? అమ్మా లక్కీ, నాన్న నీకు అన్నం తినిపిస్తారు, లోపలికెళ్ళు, తీసుకెళ్ళరా. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా? సారీ ఆంటీ, అది నేనేదో ఆలోచనలో ఉండి. నీ కోపాలు ఇక్కడ చూపించుకో. నీ పొగరు మొత్తనో నీ పైత్యం నా ముందు చూపిస్తే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. అది కాదా ఆంటీ, అది. చూడు మనీషా, నువ్వు చేసిన పనులకి నిన్ను మెడ పట్టుకొని గంటాలన్నంత కోపం వస్తోంది. నీ మొహం ఎప్పుడు చూడనంత దూరం నిన్ను వెలివేయాలనిపిస్తోంది. నీ వల్లే లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని తెలిసినా నిన్ను ఎందుకు సహిస్తున్నానో తెలుసా? నీ తల్లి చావుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కూడా కారణమయ్యానేమోననే ఒక చిన్న ఆలోచన ఉండడం వల్ల. మిత్రకి ఇంకా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందేమో అనే ఒక చిన్న అనుమానం ఉండడం వల్ల. మిత్ర కోసం ఇన్నేళ్లు ఎదురు చూసిన నీకు అన్యాయం జరగకూడదు అనే ఒక చిన్న జాలి ఉండడం వల్ల. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనీషా, ఈ ఇంట్లో నీ తోక జాడించాలని చూసినా, మిత్రకి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని నాకు తెలిసినా, ఆ క్షణమే నీకు ఈ ఇంటికి రుణం తీరిపోతుంది. గుర్తుంచుకో మనీషా. మీ ఆవేశం మీకుంటే నా అస్త్రం నాకు ఉందా ఆంటీ? ఒకవేళ మిత్ర నాకు ఎప్పటికీ దక్కని పరిస్థితే వస్తే నేను మీతో పాటు ఈ నందన్ కుటుంబాన్నే సర్వనాశనం చేస్తాను. మా అమ్మ చావు కేసుని మళ్ళీ బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని జైలుకి పంపించడంతో ఆ వినాశనం మొదలు పెడతా. ఇంత ఉదయమే లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది? కారులో వెళ్లకుండా కాలినడకన ఎందుకు వెళ్తుంది?
ఉండడానికి ఇలా చేస్తుందా? అంత అవసరం తనకెందుకొచ్చింది? జాను, మీరు జున్ను టీచర్ కదా? అవునండి. నా పేరు ఖుషీ బేగం. మీతో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే వచ్చాను. లోపలికి రండి. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? తెస్తాను. నన్ను క్షమించు జాను. నేను దగ్గరుండి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సిన దాన్ని పరిస్థితులు పగబట్టడంతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. నీకొక దారి చూపించే వరకు ఇక నిన్ను ఒంటరిగా వదలను జాను. తీసుకోండి. థ్యాంక్స్. చెప్పండి, ఇంతకీ మీరేం మాట్లాడాలి? మా పిల్లలకి ట్యూషన్ చెప్తారేమో అడగడానికి వచ్చాను అండి. ఓ, క్షమించండి. నాకు స్కూల్లోనే టైం అంతా అయిపోతుంది. మళ్ళీ ట్యూషన్ చెప్పేంత టైం ఏం లేదు. అయ్యో, అవునా? మరి స్కూలు వాళ్ళు ఇచ్చే జీతం సరిపోతుందా? జీతం ఎలా ఉన్నా జీవించే విధానం మా అక్క నాకు నేర్పింది. ఎలాంటి పరిస్థితినైనా నెగ్గుకు రాగలిగే ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను సంతోషంగానే ఉన్నానండి. మంచిది. నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న. ఏంటది? నువ్వు ఎవరినో ప్రేమించావు అని తెలిసింది. మరి పెళ్ళి? అవన్నీ మీకెందుకండి? నాకు కూడా ఒక చెల్లి ఉంది. తనకి అవసరమైన సమయంలో నేను అందుబాటులో ఉండలేకపోయాను. నిన్ను చూస్తూ ఉంటే నాకు తనే గుర్తొస్తుంది. అందుకే ఒక అక్క స్థానంలో ఉండి ఇవన్నీ అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి. క్షమించండి. మీరన్నట్టు నేను ప్రేమించిన మాట నిజమే. కానీ పెద్దల అంగీకారం దొరకలేదు. త్వరలోనే పెద్దవాళ్ళ అంగీకారం కూడా దొరికి మీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇక నేను స్కూల్కి బయలుదేరుతున్నాను. సరేనండి, నేను వస్తాను. మిత్రా, గుడ్ న్యూస్. ఆ లండన్ కంపెనీది
ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ అయిపోయింది. 1 వీక్లో మనం లండన్ వెళ్ళాలి. వెయిట్ నేను చూస్తాను. లక్ష్మి, నువ్వా? నువ్వు చచ్చావనుకున్నాను, మళ్ళీ వచ్చావేంటి? నా కొట్టేశావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇచ్చిన మాటకు విలువిచ్చి వేసిన ఒట్టుని గెలిపించి శాశ్వతంగా రావద్దని అనుకున్నాను. కానీ మిత్రగారిని, మమకారం పెంచుకున్న కుటుంబాన్ని వదిలేసి బ్రతకడం నాకు చేత కావడం లేదు. లేదు లక్ష్మి, నువ్వు వస్తే నా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. నా జీవితం మళ్ళీ తలకిందులైపోతుంది. నీ జీవితం తలక్రిందులైపోతుందని నా బ్రతుకుని బుగ్గిపాలు చేసుకోమంటావా? అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చావా? అవును. నేను శాశ్వతంగా ఉండిపోవడానికి, నిన్ను శాశ్వతంగా ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చాను. అదే జరిగితే నిన్ను చంపడానికైనా నేను వెనకాడను లక్ష్మి. మనీషా, 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 ఏమైంది మనీషా? ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మయ్యా, ఇది నా డ్రీమ్ అన్నమాట. మనీషా, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, నో నీడ్ టు వరీ. హలో మనీషా, రాక్షసపల్లి రింగ్ టోన్లా చెవులు చిల్లులు పడేలా అరిసావు. మళ్ళీ నో నీడ్ టు వరీ అంటావేంటి? నాన్న, దగ్గరలో ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా? లక్కీ, ఏంటా మాటలు? మనీషాకి ఏమైంది? లక్కీని కొత్తగా చూస్తుంది. మనీషా, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? వద్దు మిత్ర, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే అయితే టేక్ రెస్ట్. లక్కీ, లక్ష్మి, లక్ష్మి, మనీషా, నా కూతురు నా పేరుతో పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? సారీ మిత్ర. నీకు ఆ పేరంటే ఎందుకు ఇష్టం ఉండదు నాన్న? నువ్వు తెలుసుకోవాల్సినంత ముఖ్యమైన విషయం కాదులేమ్మా. పద. మనీషా, ఏమైంది నీకు? ఏం లేదా ఆంటీ,
నువ్వు ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పగలవు, కానీ ఈ దేవి అనే దగ్గర కాదు మనిషా. నీ ప్రతి కదలికని ముందే ఊహించగలను. అలాంటిదే నీలో ఇంత తేడా వచ్చాక నేను పసిగట్లేనని అనుకుంటున్నావా? లక్కీని చూస్తేనే చాలు ఏదో లక్ష్మీ బాంబుని చూసినట్టు చూస్తున్నావు. ఏంటి సంగతి? నిజమే ఆంటీ, ఆ లక్కీ నిజం కానీ ఒక లక్ష్మీ బాంబ్. ఎప్పుడో ఒకప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న లక్ష్మీ బాంబ్. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకి తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఆంటీ. కొన్ని మనకి అనుకూలంగా జరిగితే ఇంకొన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లక్కీ కూడా ఆ ప్రతికూల విషయాల్లో ఒకటి. అసలు ఏమైంది మనీషా? ఏదేదో మాట్లాడుతున్నావు. మీకు గుట్టు విప్పితే గాని టాపిక్ మీద పట్టు దొరకదు. భాస్కర్ కలిశాడాంటీ. భాస్కర్, తను నీకు సొంత చెల్లెలు కాదన్నావు కదా? అవును మేడం. తను నీకు ఎలా పరిచయం? చింతపల్లి బస్ యాక్సిడెంట్ వల్ల మేడం. నిన్న రాత్రి వైజాగ్ నుంచి చింతపల్లి బయలుదేరిన ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురైంది. తను ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే తర్వాత హాస్పిటల్లో మీరే చేర్పించారు కదా. ఈ పాప అచ్చం మా కోడల్లాగే ఉంది భాస్కర్. ఏవండి, ఆవిడ బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. ఆమె స్పృహలో లేకపోవడం వల్ల ఆమెకు మొదట పాప పుట్టిందన్న సంగతి కూడా తెలియదు. అయితే ఇప్పుడేమంటావు? ఆ లక్కీ మరెవరో కాదా ఆంటీ, ఆ లక్ష్మీ కూతురేమో అని నా భయం. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? 5 ఏళ్ల క్రితం జరిగిన చింతపల్లి బస్సు ప్రమాదం, లక్ష్మి మృతదేహం దొరక్కపోవడం, లక్ష్మి ప్రవర్తన, లక్కీ ప్రవర్తన ఇంచుమించు ఒకేలా ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎక్కడో తేడా కొడుతోంది. ముళ్ళున్న ప్రతి చెట్టు గులాబీల చెట్టే అనుకున్నట్టు ఏవో 2-3 విషయాలు కలిస్తే మనం అనుకున్నట్టే అవుతుందని అనుకోకు. అనవసరంగా టెన్షన్ తీసుకోకు. చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగొస్తారు మనీషా? అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు పట్టుకుని అందమైన పూలదండలా చేసి మెడలో వేసుకోకు. అంతే అంటారా? మాటికి అంతే. అవును, భాస్కర్ కనిపించినప్పుడు నీ ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటో చూపించి అడిగితే సరిపోయేది కదా. అప్పుడు లక్ష్మి చనిపోయిందో చనిపోయినట్టు నాటకం ఆడుతుందో తెలిసిపోయేది కదా. అప్పుడు మొదటికే మోసం వస్తుందా ఆంటీ? ఎందుకు? ఒకవేళ భాస్కర్ డమ్మీ చెల్లెలే నిజమైన లక్ష్మి అయితే నా ప్రశ్న వల్ల ఆవిడ బ్రతికే ఉంది అని భాస్కర్తో పాటు నందన్ కుటుంబం మొత్తానికి తెలిసిపోతుంది. అప్పుడు కంచికి వెళ్లాల్సిన కథ మళ్ళీ మొదటికి వస్తుంది. లక్ష్మి ఎక్కడున్నా పట్టుకొచ్చి మరోసారి మిత్రకిచ్చి పెళ్లి చేస్తారేమో. ఈ సమస్యకి పరిష్కారం మనం మరో మార్గం కనుక్కోవాలి. అవును మనీషా.